ఈ మధ్య నేను కొన్ని వీడియోలు పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ రాష్ట్రంలో జరిగే వింతల్ని కట్టడమే తప్పితే వేరే ఉద్దేశం అయితే కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రం భారతదేశానికే తలమానికమైన దేశం. ఈ రాష్ట్రంలో ఒక చిన్న ఉదాహరణ, మన రాజమండ్రి ప్రాంతంలో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ నిక్షేపాల ద్వారానే సంవత్సరానికి 20,000 కోట్లు ఆదాయం వస్తుంది. ఇది సుప్రీంకోర్టు హైయెస్ట్ బెంచ్ చెప్పిన మన రైట్స్ ఇవి. వీటి మీద ప్రభుత్వాంతో పోరాడే దొమ్ములు లేని దద్దమ్మ ప్రభుత్వాలు ఇక్కడ నడిచే ప్రభుత్వాలని అందరికీ తెలుసు. దీనికోసం ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అయితే ఆవిర్భావం జరుగుతుంది. అసలు ఈ రాష్ట్రంలో ఏవే వనరులు ఉన్నాయో చిన్న ఉదాహరణ మా మిత్రుడు నిన్న ఒక వీడియోలో మహాదేవ్ గారు చెప్పుకున్నారు. ఒకసారి అది చూడండి. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు సంచి తీసుకొని పోయి ఢిల్లీలో అడుక్కునే పరిస్థితి అయితే కాదు. ఈ రాష్ట్రంలో ఉండే వనరుల్ని ఉపయోగించుకుంటే వాళ్ళకి మనం 10 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వీటి మీదే మా పోరాటం ఉండబోతుంది. నేను ఈ రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా తీసిన వీడియోలో గాని అవి ఎవరి మనోభావాల కోసం తీసిన వీడియోలైతే కాదు ఫ్రెండ్స్.